హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ ఛానల్లో మీ అందరికీ కూడా హిందీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ 6th to 10th వరకు కూడా ఆల్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ బోత్ బోర్డ్స్ అంటే ఏపీ తెలంగాణ స్టేట్స్ యొక్క బోర్డ్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో చాప్టర్స్ కొంచెం అటు ఇటు అయినా సరే సేమ్ చాప్టర్సే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. సో ఓకే, టుడే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో యాక్చువల్గా మీకు లాస్ట్ క్లాస్లో మీకు దీని యొక్క ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాను, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లో. సో అందులో మనకి ఎక్స్ప్రెషన్ వరకు చెప్పుకోవడం వచ్చింది. సో ఎక్స్ప్రెషన్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే యాక్చువల్గా కాంబినేషన్ ఆఫ్ మెనీ టర్మ్స్. సో కాంబినేషన్ ఆఫ్ మెనీ టర్మ్స్ని ఎక్స్ప్రెషన్ కింద చెప్పుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అనుకుంటే టర్మ్స్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. టర్మ్స్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ టు ఫార్మ్. అంటే చూడండి ఒకసారి ఇక్కడ టర్మ్స్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ టు ఫార్మ్ అంటే ఏంటి అంటే మనకి టర్మ్స్ని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసినా కూడా మనం దాన్ని అంతటినీ కూడా ఒక ఎక్స్ప్రెషన్ కింద రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా దీని కంటిన్యూషన్గా ఏం చెప్పుకోవచ్చు మనం చూడండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీకు లాస్ట్ క్లాస్లో ఇంకా ఏం చెప్తా అన్నాను, ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్కి వేరియేషన్స్. అంటే యాక్చువల్గా చూడండి, ఈక్వేషన్ అనే దాంట్లో మనకి యాక్చువల్గా ఏంటి అంటే ఈక్వల్ అనే సింబల్ యూజ్ అవుతుంది అనమాట. సో ఈక్వల్కి ముందు వెనక ఇక్కడ అంటే ఆఫ్టర్ బిఫోర్ ఏమైనా ఉన్నాయండి, బట్ ఈక్వల్ అనే ఒక సైన్ యూజ్ చేసి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1 అని యూజ్ చేసిన, లేదా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అని యూజ్ చేసిన, లేదా ఎక్స్ ఈక్వల్ టు వై అని యూజ్ చేసిన, సో ఇలా ఈక్వల్ సింబల్ యూజ్ చేసినవన్నీ కూడా మనకి ఈక్వేషన్స్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైనా కూడా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ బోత్ ఉండేదాన్ని మనం ఈక్వేషన్ కింద సో చేస్తాం. బట్ ఇవి ఇప్పుడు కూడా మనకి ఎక్స్ప్రెషన్లోకి రావు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే మనకి ఒక ఎటువంటి సైన్ అంటే ఈక్వల్ సైన్ అనేది ఉండకూడదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆబ్జెక్టివ్స్లో ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే పిల్లలందరూ కూడా ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్కి వేరియేషన్ ఏంటి, రెండు ఒక్కటే అనుకుంటారు. బట్ రెండు ఒకటే ఎలా అవుతాయండి? ఎక్స్ప్రెషన్ అనేది ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఈక్వల్ సైన్ రాదు, అంటే ఓన్లీ మనం టర్మ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంతవరకే. బట్ ఈక్వేషన్లో ఏంటి అంటే దాన్ని ఈక్వల్ టు ఒక సైన్ యూజ్ చేసుకుంటూ దాన్ని ఆ రెండింటిని ఈక్వల్ నాట్ ఈక్వల్ సమ్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అది రెండింటికి ఉండే వేరియేషన్ అనేది. నెక్స్ట్ సో ఇందులో మీకు లాస్ట్ క్లాస్లో ఇంకోటి కూడా చెప్తాను కదా టర్మ్స్ గురించి. ఈ టర్మ్స్ గురించి మొత్తం చూడండి టాపిక్ అంతా కూడా. ఈ టర్మ్స్లో మెయిన్ చెప్పుకోవాల్సినవి ఏంటి అంటే యాక్చువల్గా ఈ టర్మ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా టర్మ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆల్జీబ్రిక్ టర్మ్స్, సెకండ్ వన్ న్యూమరికల్ టర్మ్స్. న్యూమరికల్ టర్మ్స్ అంటే ఆల్జీబ్రికల్ టర్మ్స్ ఎలా వస్తాయి అంటే కాన్స్టెంట్ ప్లస్ వేరియబుల్ ఈ రెండు యాడ్ అయ్యి, ఆల్రెడీ మీకు తెలుసు కదా ఆల్జీబ్రిక్ అన్ని కూడా మనకి వేరియబుల్సే కదా, అంటే 7x లేదంటే 4y 3x² ఇలా వచ్చేవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఆల్జీబ్రిక్ టర్మ్స్. ఇన్ కేస్ 1, 2, 8 లేదంటే 10 ఇలా సింగిల్గా నెంబర్స్ వచ్చేవన్నీ కూడా న్యూమరికల్. మీరు అప్పుడు అడగచ్చు మనకి యాక్చువల్గా టర్మ్ అంటే ఏం చెప్పుకున్నాం, వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ యొక్క కాంబినేషన్ అని చెప్పుకున్నాం, లేదా రెండింటి యొక్క ప్రొడక్ట్ అన్నాం కదా. మీరు ఇక్కడ 1 రాశారు కదా, అంటే ఇక్కడ మరి మనకి వేరియబుల్ ఎక్కడ ఉంది? ఏమీ లేదంటే సింపుల్గా ఇక్కడ మీరు 1 తీసుకున్నా, లేదంటే ఒక 7 తీసుకున్నాను. 7 తీసుకుని దీని పక్కన x⁴0 అని పెట్టుకున్నా. ఈ x అనేది ఏంటి మనకి యాక్చువల్గా వేరియబుల్, 7 అనేది కాన్స్టెంట్. అంటే మనకి వేరియబుల్ కాన్స్టెంట్ రెండు ఉన్నాయి. మనకి ఎప్పుడైనా కూడా ఏంటి అంటే ఎనీథింగ్ పవర్ 0 అనేది ఏంటి అంటే ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. ఎనీథింగ్ పవర్ 0 మీరు దేనికైనా పవర్లో 0 పెట్టి రాసుకుంటే దాని వాల్యూ అనేది 1 వస్తుంది అనమాట. సో ఆ రూల్ ప్రకారం ఏంటి అంటే మనకి న్యూమరికల్ నెంబర్స్ని కూడా మనం టర్మ్స్ కింద అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టర్మ్స్లో మెయిన్ మనకు ఉండేవి ఏంటి అంటే మెయిన్ మనకి 4 టైప్స్ ఉంటాయి టర్మ్స్లో. ఫస్ట్ వన్ ఇది మీకు మెయిన్ అండి. ఈ 4 టర్మ్స్ కూడా మీకు వచ్చేసి చాలా మెయిన్. ఇవి ఏంటి అవి అంటే
మోనోమియల్, బైనోమియల్ అండ్ ట్రైనోమియల్ అండ్ మల్టీనోమియల్. చూడండి ఒకసారి నేమ్స్: మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ అండ్ మల్టీనోమియల్. దీన్ని ఇంకా చాలా మంది ఏం చెప్తారంటే పాలినోమియల్ అని కూడా అంటారు. సో దీని గురించి మీరు 9th 10th వెళ్ళాక చూసుకోవచ్చు. ఇప్పుడు 8th వరకు అయితే మనకి మల్టీనోమియల్ సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోనోమియల్ అంటే ఏంటి, బైనోమియల్ అంటే ఏంటి, ట్రైనోమియల్ అంటే ఏంటి? సో ఈ మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్స్ అంటే ఏమీ లేదండి, మన యొక్క టర్మ్స్ అనేవి అంటే సింగిల్ టర్మ్ వస్తే దాని నేమ్ ఎలా ఉంటుంది, 2 టర్మ్స్ యాడ్ చేసినట్లయితే అవి ఎలా ఉంటాయి, 3 టర్మ్స్ వస్తే ఎలా వస్తుంది అంటే సింగిల్ టర్మ్ కాంబినేషన్లో వచ్చింది అంటే ఇన్ కేస్ ఏదైనా సరే ఒక టర్మ్ ఇలా సింగిల్ టర్మ్ వస్తే దాన్ని ఏమంటాం మనం, 1 టర్మ్ ఈజ్ కాల్డ్ మోనోమియల్. సో నెక్స్ట్ బైనోమియల్ అంటే ఏంటి, 7x + y సేమ్ టర్మే, దీనికి ఇంకొక టర్మ్ యాడ్ చేసాం అంటే ఇక్కడ 2 టర్మ్స్ కాంబినేషన్గా ఏర్పడింది. అప్పుడు ఇది ఏమైంది మనకి బైనోమియల్. ఇప్పటికే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది, మోనో అంటే 1, బయో అంటే 2, ట్రైనో అంటే 3. సేమ్ 7x + y, దీనికి ఇంకొక టర్మ్ యాడ్ చేసేయండి z. ఓకే ఓకే ఇప్పటి వరకు మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్. మోనో అంటే 1, బైనో అంటే 2, ట్రైనో అంటే 3 అని విన్నామండి. ఓకే మరి మల్టీ అంటే 4 వస్తుందా? మల్టీ అంటే 4 కాదండి, ఎన్నైనా రావచ్చు. 3 కన్నా ఎక్కువ ఉండే ఎన్నైనా 4 రావచ్చు, 5 రావచ్చు. అంటే చూడండి 7x + y + z + 3, ఇది మల్టీనోమియల్ కింద చెప్పవచ్చు మనం. 3x² + 4x + y + z + 5, దిస్ ఈజ్ ఆల్సో మల్టీనోమియల్. అంటే ఏంటి అంటే మనకి 3 టర్మ్స్ కన్నా అబోవ్ 3 టర్మ్స్ ఎన్నైనా రావచ్చు, అన్లిమిటెడ్. సో అబోవ్ 3 టర్మ్స్ అన్ని వచ్చినవన్నీ కూడా ఏంటి అంటే మనకి మల్టీనోమియల్స్. ఓకే అర్థమైందండి టర్మ్స్ గురించి మీకు ఇప్పుడు. ఓకే నెక్స్ట్ క్లాస్లో మనం లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెయిన్గా డిగ్రీ అంటే ఏంటి, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్